నమస్తే ఫ్రెండ్, ఐఎమ్ రాణి. సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ షెఫ్. ఈరోజు మంచి ఎమ్మీ రెసిపీ అనమాట. మనకి పిల్లల స్నాక్ ఐటమ్స్ కింద మనం చేసుకునే ఐటమ్ అంటే కప్ కేక్స్ అనమాట. కప్ మౌల్డ్స్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. అంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బయట ఎలా ఫుడ్ అనేది ఇప్పుడు మనం చేయలేం కాబట్టి, తినలేం కాబట్టి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి మన ఓన్గా మన ఇంట్లో తయారు చేసుకునే రెసిపీస్ అనమాట. స్మార్ట్ ఓవెన్లో, సామ్సంగ్ స్మార్ట్ ఓవెన్లో మనం అందరం బాగా చేసుకోవచ్చు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకేనా? నేను ఎలా చేయాలని చూపిస్తాను. ఈజీగా ఉంటుంది, ఈజీగా ఎలా కుక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. చాలా మందికి నార్మల్ గా మనం ఇంట్లో యూజ్ చేసేదానికి అంటే మైదా ఇవి ఉంటాయి కదా, డైరెక్ట్ కొంతమందికి ఏంటంటే అలా రాదనమాట. అలా రాని వాళ్ళు ఏంటంటే ట్రై చేసినా రాకపోయినా ఏంటంటే మీకు ఇన్స్టెంట్ గా మనకి మిక్స్ అనేది ఉంటుంది. మనకి కేక్ ది ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఫస్ట్ టైం చేసినా సరే మీకు కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీంతో మనం చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ చూడండి ఎలా చేయాలనేది చూపిస్తాను. దీనికి ఏం అక్కర్లేదు మనకి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ మిక్స్ తీసుకున్నాం కదా, మనకి ఒక 90 ml 60 ml ఆయిల్ అనేది తీసుకోవాలి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిలే, మిగతా ఏ ఆయిల్ అనేది తీసుకోకూడదు మనం. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మనం తీసుకోవాలి. ఇది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా టూ ఎగ్స్ తీసుకోవాలన్నమాట. 2 eggs అనేది తీసుకున్నాను నేను. ఇంకా మీకు ఏమక్కర్లేదు. మిగతా బేకింగ్ సోడా, తినే సోడా కానీ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అలా ఏమక్కర్లా, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి మనం మిక్స్ తీసుకున్నాం. మిక్స్ వచ్చేసరికి డైరెక్ట్ గా ఒక బౌల్ లో యాడ్ చేసుకున్నాం. దీని వెనకాల ఇలా ప్యాక్స్ వస్తాయి. ఈ ప్యాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం దీన్ని బీట్ చేసుకోవాలి కాబట్టి ఎగ్ బీట్ చేసుకుందాం. ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ అనేది తీసుకున్నాను. దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం. మనం దీంట్లో 35 ml ఆయిల్ అన్నది అన్నా కదా, 35 ml ఆయిల్ తీసుకోవాలి. ఇది 60 ml. కాకపోతే దీంట్లో సగం వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ml దీంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. చాలు మనకి 35 ml. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. నేను బ్లెండ్ చేస్తాను. దాంట్లోనే 90 ml వాటర్ అనేది మనం పోయాలన్నమాట. 90 ml వాటర్ అనేది పోస్తున్నాను. ml అనేది ఆయిల్ అనేది పోసాం కదా, వాటర్ అనేది. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత మంచిది.
కేక్ మిక్సింగ్ అనేది మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మళ్ళీ స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బ్లెండింగ్ చేశాను, బాగా బీట్ చేశాను. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా మనకి వస్తుంది అనమాట. ఇలా బ్లెండ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ ప్రీహీట్ పెట్టుకుందాం. ఈ లోపల రెడీ చేసుకుందాం. 180 degrees లో స్టార్ట్ నొక్కితే ఆటోమేటిక్ గా ప్రీహీట్ అనేది మనకి అవుతుంది అనమాట. హీట్ అవుతుంది. ప్రీహీట్ అయిన తర్వాత అవుతుంది కాబట్టి మనం ఈ లోపల రెడీ చేసుకోవాల్సింది నేను చూపిస్తాను మీకు. ప్రీహీట్ అవుతుంది కదా, మౌల్డ్స్ తీసుకున్నాం. మౌల్డ్స్ తీసుకొని లైట్ గా, ఏం లేదు, ఆయిల్ ఉంటుంది కదా, లైట్ గా బ్రష్ తో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా లైట్ గా, ఏం లేదు, ఎందుకంటే మీకు అంటిపోకుండా ఉంటుంది. ఇవి మౌల్డ్స్ కి ఇవి ఉంటాయి, మీరు అవి పెట్టుకోవచ్చు మౌల్డ్స్ పేపర్స్. కాకపోతే నా దగ్గర లేవు కాబట్టి నేను నార్మల్ గా మీకు చూపిస్తున్నాను. నేను చూడండి, డైరెక్ట్ గా లైట్ గా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా. ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం, మీరు ఏం అప్లై చేయాలనుకుంటే అది అప్లై చేయొచ్చు. అప్లై చేసాను కదా, ఇప్పుడు ప్రీహీట్ అవుతుంది మనకి. ఇప్పుడు మనకి ఏదైతే స్పూన్ తో దాన్ని మనకి ఎంత వరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. బ్లెండింగ్ అయితే చూసారా, ఇందులో ఇలా రావాలి, ఇలాగా పేపర్ కింద చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తే. అలాగా మనకి దీనికి ఒక 10 మౌల్డ్స్ అవుతాయి. సగం యాడ్ చేసుకోండి. చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద బౌల్ తో పెట్టినా చిన్న బౌల్ తో పెట్టినా ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఇలా మనం అనాలన్నమాట. ఎందుకంటే లోపల ఏమన్నా బబుల్స్ అంటే ఎయిర్ బబుల్స్ అలా ఉంటే ఫిల్ అయిపోతాయి. కేక్ కూడా పఫింగ్ గా ఎక్కడ ఇది కాకుండా హోల్స్ రాకుండా బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ దాన్ని ఐసింగ్ చేశారనుకోండి షుగర్ తో, బాగా రావాలి కదా, అప్పుడు ఇలా కొట్టుకుంటే అవ్వండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి అనమాట. హీట్ అవుతుంది కదా మనకి, ఇదిగోండి సౌండ్ అనేది వచ్చింది కదా. ఇలా సౌండ్ వచ్చిన తర్వాత ఎక్కువసేపు మీరు డోర్ తెరిచి ఉంచకూడదు. ఏదైతే కేక్ అయితే కేక్, బిస్కెట్స్ అయితే బిస్కెట్స్, పిజ్జా అయితే పిజ్జా, ఇలా మౌల్డ్స్ అయితే మౌల్డ్స్, ఇవన్నీ పఫ్స్ అయితే పఫ్స్ కంపల్సరీగా త్వరగా పెట్టేయాలన్నమాట. మీరు డోర్ తీసి మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చి రూమ్ లోంచి పెట్టే లోపల హీట్ అనేది పోతుంది. అప్పుడు మనం ప్రీహీట్ చేసిన వేస్ట్ హాట్నెస్ అనేది వస్తుంది అనమాట. చిన్న స్టాండ్ ఉంటే మీరు చిన్న స్టాండ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా మీకు కొంచెం 8 minutes 7 minutes పెట్టారు కదా అవ్వంగానే, తర్వాత ఏం చేస్తారంటే మైక్రో పవర్ లో ఒక 20 seconds పెడితే ఆటోమేటిక్ గా మీకు లోపల ఏమైనా అవ్వకపోతే పఫింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా ఫుల్ గా వచ్చేస్తుంది చూసుకొని. అందుకనే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. అది లోపల అవ్వలేదు కదా అని మౌల్డ్ తిప్పుతూ ఉన్నారనుకోండి అయ్యిద్ది 17 minutes 18 minutes కో. తర్వాత ఏంటంటే హార్డ్నెస్ వస్తుంది, బాగా హార్డ్నెస్ వస్తుంది మీకు. ఫుల్ గా అంటే కేక్ పొంగినట్టు అనిపిస్తుంది. మనం ఎంతైతే వేసామో అంతవరకు అయినట్టు అనిపిస్తుంది అనమాట. స్వాన్నెస్ అయితే రాదు. ఇంకో 2 minutes పెట్టుకుందాం. 7 minutes పెట్టాం కదా మనం, ఇంకో 2 minutes అనేది అడిషనల్ గా యాడ్ చేసాం. 170 నుంచి లాస్ట్ 1 or 2 minutes లో 180 పెట్టాను. చూసారు కదా, నిదానంగా కుక్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది కానీ చేసుకోవాలి. అలాగే మనం త్వరగా అవ్వాలి కదా అని ఎక్కువ టైం అంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టేస్తే ఆటోమేటిక్ ఏంటంటే కేక్ చుట్టుపక్కల అవుతుంది, లోపల అనేది పఫింగ్ రాదు. అలాగే
ఇప్పుడు చూడండి మైక్రో పవర్ 900 వాటర్స్ సెకండ్స్, ఎక్కువ టైం కూడా పెట్టకూడదు. మీకు ఆటోమేటిక్ గా కనబడిద్ది. ఒకవేళ చూడండి ఎంత లోపల ఏమైనా అవ్వకపోయినా లేకపోతే పఫింగ్ కావాలన్నా ఆటోమేటిక్ గా మీకు ఆ లెంత్ అనేది పొంగిపోతుంది. వావ్, షైనీ కలర్ కూడా వచ్చింది మీకు. చాలు. తిరిగిపోద్ది, అందుకని చూసుకొని జాగ్రత్తగా తర్వాత మనం తీసుకుందాం. ఇదిగోండి పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఇది కేక్స్ మౌల్డ్స్ చేసుకోవాలంటే మీకు ఏమైనా ఓవెన్స్ పరంగా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నా అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. మనం ఇలాగే చేసుకోవచ్చు ఈజీగా. ఇంట్లో చిల్డ్రన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా సేఫ్ గా ఉండాలి, మనం చాలా హెల్దీగా కూడా ఉండాలి. కాకపోతే ఇంట్లోనే మనం చేసుకొని ఫుడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. వెజ్ ఐటమ్స్ కానీ, ఫిష్ ఐటమ్స్ కానీ, ప్రాన్స్ ఐటమ్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎందుకంటే చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు జస్ట్ వేరేది ఏమన్నా తినాలన్నా తీసుకోవాలన్నా చాలా చాలా భయంగా ఉంది. అలాంటిది చిన్న పిల్లలకి తేవాలంటే ఇంకా ఎంత ఆలోచిస్తాం మనం. అందుకనే చాలా సేఫ్ గా ఉండాలంటే బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి. మనకి మైక్రోవెన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ అంటే ఏమైనా కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మనం ఓన్ గా తయారు చేసుకోవచ్చు. ఆ చికెన్ అని, గ్రిల్ చికెన్ అని, తందూరి అని బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈజీగా కుక్ అయ్యేటట్టు నేను రెసిపీస్ అనేవి మీకు చెప్తాను. మీకు ఏమైనా ఓవెన్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా ఈ రెసిపీ ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.